హలో, దిస్ ఈజ్ సుకన్య ఫ్రమ్ అలంకార స్టోరీస్. ఆన్లైన్లో బిజినెస్ చేయడం అంత ఈజీ కాదని చాలామంది అనుకుంటారు. ఆన్లైన్లో చేయొచ్చు కదా, ఇంట్లో ఉండి బిజినెస్ చేయొచ్చు కదా అని చెప్పేసి. కానీ వాళ్ళకంటూ అన్నీ తెలిసి ఉండాలి. లైక్ షిప్పింగ్ ఎలా చేయాలి, పేమెంట్ గేట్వే ఎలా పెట్టుకోవాలి, పేమెంట్స్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, మేము ఎలా మళ్ళీ ఆర్డర్ డిస్పాచ్ చేయాలి, వాళ్ళకి ఎన్ని డేస్లో రీచ్ అవుతుంది, అన్నీ కూడా అవగాహన ఉండాలి. అండ్ ఏమి తెలియకుండా గుడ్డిగా ఇంత స్టాక్ తీసుకొచ్చుకొని మేము ఆన్లైన్ చేస్తాము అంటే ఈ మధ్య కాలంలో అయితే చాలా ఫేక్ పేమెంట్స్ అయితే అవుతున్నాయి. వాళ్ళు పేమెంట్ చేస్తున్నా అని చెప్పేసి ఫేక్ పేమెంట్, లైక్ డిస్ప్లే మొత్తం అలాగే ఉంటుంది. అసలు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉండదు, ఎక్కడ కూడా మనకి డౌట్ కూడా రాదు. లైక్ బిజీగా ఉన్నాం అనుకోండి, అరే అవును పేమెంట్ వచ్చేసింది, లైక్ పంపించేద్దాం అనుకుంటాం. క్రాస్ చెక్ చేసుకునేసరికి మనకు అప్పుడు అర్థమవుతుంది అది ఫేక్ పేమెంట్ చేశారా అని చెప్పేసి. డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, వాట్సాప్లో అడ్రస్ డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళు పేమెంట్ చేసినట్టుగా వాళ్ళ చాట్ కన్వర్జేషన్ అంతా కూడా గుడ్ ఫీలింగ్ ఉంటుంది. అసలు ఎక్కడ కూడా ఇలా ఫ్రాడ్ చేస్తున్నారనే ఆలోచనే రాదు. బట్ నాకైతే ఒకరోజు ఏంటి అంటే ఢిల్లీ అంట వాళ్ళది ఫేక్ పేమెంట్ చేసినట్టుగా 2600 రూపీస్ పేమెంట్ చేసినట్టుగా నాకు స్క్రీన్ షాట్ పెట్టారు. నేను ఆఫ్టర్నూన్ టైంలో చేశాను. ఐ థింక్ నేను నైట్కి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. క్రాస్ చెక్ చేస్తే నాకు ఎంతకీ రావట్లేదు. మళ్ళీ వాట్సాప్ కన్వర్జేషన్స్ అంతా చూసుకుంటా ఉన్నాను. అప్పుడు అర్థమైంది ఇది ఫ్రాడ్ చేశారని. నేను వెంటనే వాళ్ళకి ఫోన్పే, గూగుల్ పే ఏది ఉందా అని చెప్పేసి చూసాను. చూసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ 1 రూపీ చేద్దాము, వాళ్ళు 1 రూపీ చేశారు, ఇలా వస్తుంది అన్నట్టుగానే లైక్ నాకు చెప్తూనే ఉన్నారనమాట, వస్తున్నాయి మేడం మీకు పంపిస్తున్నాను అది ఇది అని చెప్పేసి. బట్ నాకైతే ఎటువంటి ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. వెంటనే గూగుల్ పే నుంచి పంపించారు. గూగుల్ పే రిపోర్ట్ చేయగానే వాళ్ళకి తెలిసిపోతుంది రిపోర్ట్ చేశామని చెప్పేసి. సో అక్కడికైతే స్టాప్ చేశారు వాళ్ళ కన్వర్జేషన్. మీరు కూడా దయచేసి చెప్తున్నాను, ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఏది కూడా మనకి డబ్బులు ఊరికే రాదు అన్నట్టుగా మనకి లలిత జ్యువెలర్స్ అని చెప్తాడు కదా గుండు తాత. సో అది మాత్రం 101% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒకరిని నమ్మి మీరు పేమెంట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలా పంపిస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ పంపించారా లేదా అని చెప్పేసి విత్ ఇన్ ద టైంలోనే కాల్ చేయండి, మెసేజ్ చేయండి, రెస్పాండ్ అవ్వండి, చూసుకోండి. మీకు తెలిసినట్టుగా వాళ్ళు డిస్పాచ్ చేస్తున్నామంటే ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే వరకు చూసి వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే ఒకసారి రిమైండ్ చేయండి, మీరు పంపించారా లేదా, చేస్తానని చెప్పారు అని చెప్పేసి. 1కి 10 సార్లు అడగండి, ఏ తప్పు లేదు. వాళ్ళు చిరాకు పడ్డా కూడా ఏమీ పర్లేదు, ఎందుకంటే అక్కడ మీరు పేమెంట్ చేశారు, అది మీది, మీ ప్రోడక్ట్ అది. సో అలా చూస్తూ ఉండండి. నాలాగా ఇలా మీకు ఫేక్ పేమెంట్స్ మీకు కూడా జరిగే ఉండొచ్చు, బట్ మీరు ముందుకు చెప్పలేదు, నేను చెప్తున్నాను. అలా ఒకసారి జరిగింది రీసెంట్ టైంలో, లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా ఇలానే ఫేక్ పేమెంట్స్ అనేటివి చేశారు. బట్ విత్ ఇన్ ద టైంలో నేను రెస్పాండ్ అయ్యాను, అది ఫేక్ అని చెప్పి తెలిసిపోయింది. వాళ్ళకి కన్వర్సేషన్, వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నాము. ఇలాంటివి సాధారణంగా అందరికీ జరుగుతాయి, అందరు ఫేస్ చేస్తూనే ఉంటారు. ఒక్కసారి చూసుకోండి, చూసి బిజినెస్ చేయండి. ఇలా అయితే చీట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి, ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు కూడా చెప్తున్నాము, ఇలా పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నాము, కొలాబరేషన్ చేస్తున్నాము అని చెప్పేసి మా లాంటి స్మాల్ బిజినెస్కి మాత్రం ఎటువంటి చీట్ చేయకండి దయచేసి. ఎందుకంటే మీకు మేమే కాకుండా చాలామంది ఇస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్గా మార్కెటింగ్ చేయమని చెప్పి, కొలాబరేషన్ చేయమని చెప్పేసి. కానీ మా లాంటి వాళ్ళ దగ్గర చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళ దగ్గర అయితే మీరు ఇలా ఫ్రాడ్ చేయకండి. మీకు ఏదైనా కొలాబరేషన్ మీకు చేస్తాను, మీకు ఇంట్రెస్టెడ్గా ఉంది అని మా సైడ్ నుంచి కానీ, లేదంటే మీరే మమ్మల్ని అడిగినా కూడా, ఒకవేళ మేము పంపినా కూడా మీరైతే సరైన టైంకి చేయకపోయినా మేడం 1 మంత్ పడుతుంది, లేదంటే విత్ ఇన్ 15 డేస్లో చేస్తామని క్లియర్గా చెప్పండి దయచేసి. ఎందుకంటే మేము ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి మీకోసం. ఒక 500 శారీ, 600 శారీ, 1000 రూపీస్ జ్యువెలరీ అలా తీసుకొచ్చిన ప్రతిసారి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తామన్నమాట, ఒక బల్క్లో తీసుకొస్తాము. సో ఒకటి పోతే పోయింది అనుకునే టైప్ కాదండి. డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పారు కదా, అది వాస్తవం. మీరు మమ్మల్ని కూడా చూడండి, ఒక్కసారి ఆలోచించండి. నాకైతే ఇలాంటి జరిగాయి, మరి మీకు జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.